వాడు అడగకుండా మీరు ఎందుకండి సలహా ఇవ్వడం? అడగకుండా ఇచ్చేదాన్ని సలహా అంటారు. కెలుక్కుంటే వచ్చేదాన్నే వాసన అంటారు. నువ్వు చక్కని చుక్క, అది ఎండిపోయిన నక్క. మీ ఆడవాళ్ళకి మీ ముందు ఇంకో ఆడదాన్ని తిడితే ఎంత సంతోషమో కదా కదా. నేను అసలు ఈ జన్మలో పెళ్లి చేసుకోను. వచ్చింద్రా, నువ్వు ఎవడో ఒకరిని లేపుపై పెళ్లి చేసుకుంటావు. నీకు 16 మంది పిల్లలు పుడతారు. వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఎంతో బాగా చదివి కాలేజీలు దాటిపోయి పారని వెళ్తామని ఏడుతారు. నువ్వు తెల్లారులు అడ్డమైన కాన్సులేట్ దగ్గర కోంగలా నిలబడతావు. ఇది నా శాపం. శాపంలా లేదే, ఏదో ఆశీర్వాదంలా ఉంది. ఏం చేయమంటావు? మరి నా మనసు స్వచ్ఛమైన బంగారం, గోల్డ్. బాబు, ఈ ఇంటికి వెళ్ళాలి. ఎలాండి ఇలా అందరికి చెప్పుకుంటూ పోతే ఎప్పటికి వెళ్తారు? ఎవరా గెట్ అవుట్? ఐఎమ్ నాట్ అవుట్. వి ఆర్ ది కస్టమర్. వి ఆర్ రూమ్ బుకింగ్. హౌ డేర్ యు? నేను ఒకసారి ఇంగ్లీష్ లో ప్లీజ్ హెల్ప్ మీ, ప్లీజ్ హెల్ప్ మీ. వాట్ కార్తిక? వాళ్ళంతటి ఎదవల్ని చేసావు కదా. ఎదవలు కాక ఐఏఎస్ లేంటారా మీరు? నలుగురు వెనకలేస్తారు కానీ పెద్ద గ్యాంగ్ అనుకుంటున్నారా? మీ ఎదవాటలు మీరు. ఓహో, వాడు మాట్లాడితే నీకు వినపడుతుంది అనమాట. ఓకే ఓకే. అవును, నువ్వు ఫోన్ చేయాలంటే ఎలా రా? ఏంట్రా? ఓహో. అబ్బాయి, నీ పేరే బాగుందిరా. అవుట్ గోయింగ్ అవసరం ఉండదు, ఇన్కమింగ్ రెస్పాన్స్ ఉండదు. నవ్వకరా రే, నువ్వు నవ్వకరా. దా, నీ ప్రొఫైల్ చూసాను, మొత్తం బాయ్స్ ని ఫాలో అవుతున్నా. పర్పస్ ఏంటి? వాట్? సారీ బట్ ఐ నీడ్ టు యూస్ ద వాష్రూమ్. క్లీవేజ్ ఎలా? టాటూ ఆ స్పాట్ లో ముందు అవుతున్నా. పర్పస్ ఏంటి? పర్పస్ ఏంటి? పర్పస్ ఏంటి? సారీ, ఐ నీడ్ టు యూస్ ద వాష్రూమ్. వాష్రూమ్కి వెళ్ళాలి. హావ్ టు గో టు వాష్రూమ్. వాష్రూమ్ నుంచి అయితే లాంగ్ అవుతుంది. ఎగ్జిట్ అటువైపు.